హాయ్ అండి. తెలుగు 360 ప్రేక్షకులకి స్వాగతం. మన ముందు ఒక దర్శకుడు ఉన్నారు. ఆయన పేరు శ్రీనివాస్ రాగ. 15 ఏళ్ల క్రితం 'జెనీలియా'తో 'కథ' అనే ఒక మంచి సినిమా తీసిన దర్శకుడాయన. ఆ తర్వాత ఆయన ప్రస్థానం ఏమైపోయిందో మనకి చాలా మందికి తెలీదు. కానీ ఆ దర్శకుడి పేరు, ఆ సినిమా పేరు మాత్రం చాలా మందికి గుర్తుండి ఉంటుంది. ఇప్పుడు ఆయన 'ఈషా' అనే ఒక హారర్ సినిమాతో మన ముందుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇంతకాలం శ్రీనివాస్ రాగ గారు ఎక్కడికెళ్ళిపోయారు? మళ్ళీ ఆయన తిరిగొచ్చి రీ ఎంట్రీలో ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి? అసలు 'ఈషా' అనే సినిమాలో ఏముండబోతుంది? ఇవన్నీ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి శ్రీనివాసరావు గారు. నమస్తే. నాకెప్పుడు 'జెనీలియన్' చూస్తే 'కథ' అనే సినిమా గుర్తొస్తుంది. 'కథ' అనే సినిమా చూస్తే మీరు గుర్తొస్తుంటారు. చాలా ఆల్మోస్ట్ ఒక 15 ఏళ్లయింది అవును 'కథ' సార్. అనే సినిమా వచ్చి. ఈ ఈ మధ్యలో మీ కథ ఏమైంది సార్? ఆ 'కథ' సినిమాలో లాగే చాలా మలుపులు తిరిగింది నా జీవితం గూడా. ఆ! మధ్యలో ఫిల్మ్ చేశాను సార్. అదే 'ఒక్కడనే నిత్యమేనంతో'. బట్ తర్వాత చాలా రీజన్స్. హ్మ్. హ్మ్. అంతే సార్, చెప్పలేము. ఒక్కోసారి జర్నీ అనేది, మన జర్నీ ఏంటనేది కూడా భగవంతుడు నిర్ణయిస్తాడని నమ్ముతాను నేను. అవును. ఆ జర్నీలో అలా అలా కొంచెం దూరం అవ్వాల్సొచ్చిందనమాట. హ్మ్. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అగైన్ హ్మ్. రావాల్సిన పరిస్థితి వచ్చిందంతే. హ్మ్. బట్ ఈ జర్నీలో కూడా సినిమా అన్న దాన్ని ఎప్పుడూ నేను వదలలేదు. హ్మ్. ఎందుకంటే నాకు నిజం చెప్పాలంటే ఒక ఊపిరి తీసుకున్నట్లే సినిమా గూడా. హ్మ్. నాతో పాటు అది ఇప్పుడూ ఉంది. హ్మ్. ఆహ్, నా బ్లడ్‌లో అలా ఉండిపోయిందది. హ్మ్. బట్ అదే మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ మళ్ళీ ఈరోజు నన్ను బయటికి తీసుకొస్తుంది. అది. సాధారణంగా ఔట్ ఆఫ్ సైట్ ఈజ్ ఔట్ ఆఫ్ మైండ్ అంటారు గదా! హ్మ్. ఇండస్ట్రీలో ఎవరైనా సరే కొంతకాలం కనపడకుండా పోతే మర్చిపోతారు. అవును. మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వడానికి ఒక సినిమా ఫస్ట్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలో కమ్‌బ్యాక్ సినిమా చేయడానికి కూడా అంతే కష్టపడాలి గదా! అవును. ఇండస్ట్రీ మనం మర్చిపోద్దేమో, మనల్ని ఎవరు గుర్తుంచుకోరేమో అన్న భయం ఈ జర్నీలో ఎప్పుడైనా కలిగిందా మీకు? అస్సలు లేదు సార్. హ్మ్. అది ఎందుకో ఫస్ట్ నుండి ఒక నమ్మకం ఉండేది నాకు. హ్మ్. అంటే ఒక మంచి కథ, ఒక మంచి థాట్ ఎప్పుడైనా వర్క్ అవుతాయి సార్. హ్మ్. ఆ నమ్మకం మాత్రం ఎప్పుడూ ఉండేది నాకు. అందుకని నేను దూరంగా ఉన్నా కూడా నేను మూవీస్ సైడ్ స్క్రిప్ట్స్ కానీ మంచి మంచి కథలు రాసుకుంటూ గడిపాను. హ్మ్. మిగతా లైఫ్ ఏది ఉన్నా కూడా నాకు అది డిటాచ్డ్‌గా ఉండేది. సినిమా అనేదే ఎప్పుడు నాకు నా హ్మ్. మనసులో ఉండేది. హ్మ్. అందువల్ల మంచి స్క్రిప్ట్స్ రాసుకున్నాననమాట. హ్మ్. రాసుకున్న అలాంటి స్క్రిప్ట్స్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ స్క్రిప్ట్స్ ఇప్పుడు 'ఈషా' గూడా. ఇప్పుడు వర్కౌట్ అయిందనమాట. ఓకే. హ్మ్. కాబట్టి ఇంకా గ్యాప్ ఉండదు సార్. ఇంకా డెఫినెట్‌గా ఇక్కడ నుంచి చాలా మంచి సినిమాలే మళ్ళీ నేను చేస్తాను. ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. 'ఒక్కడినే' అనే సినిమా వచ్చి కూడా దాదాపు 10 ఏళ్లయింది గదా! అవును. అసలు ఈ 10 ఏళ్ళు మీరు ఇండస్ట్రీతో ఉన్నారా? లేదంటే దూరంగా వెళ్ళిపోయి ఏదైనా వర్క్ చేసుకున్నారా? లేదు, దూరంగా ఎళ్ళాను సార్. హ్మ్. దూరంగా వెళ్ళాను. అంటే అదే చెప్పాను. నాకు కొద్దిగా లేట్ మ్యారేజ్, చిన్న పిల్లలు, అదే టైంలో ఒక కరోనా, కొంచెం అవును. ఫ్యామిలీని నేను దగ్గరగా ఉండి చూసుకోవాల్సిన పరిస్థితులొచ్చాయనమాట. హ్మ్. హ్మ్. నా ఫ్యామిలీలో నా మిసెస్ దూరంగా జాబ్ అనమాట తను. చిన్న పిల్లలు వీటన్నిటికి నేను తోడుగా ఉండాల్సొచ్చింది. మదర్, ఫాదర్ గూడా కాస్త ఏజ్డ్. అందువల్ల నేను ఇక్కడ ఉండే పరిస్థితి లేదనమాట. వాళ్ళకి ప్రొటెక్షన్ లాగా, అంటే ఫ్యామిలీకి కొంచెం నేను దగ్గరగా ఉండాల్సిన పరిస్థితి ఉండేది. అందుకని నేను అది నిర్ణయించుకున్నాను. ముందు నా కెరియర్ కన్నా నా పిల్లలు, ఆ టైం నా ఫ్యామిలీకి నేను దగ్గరగా ఉండాలి, తోడుగా ఉండాలి. నేను ఎప్పుడైనా సరే ఇది రోంత కొద్దిగా పిల్లలు వీళ్ళు కొంచెం పెరిగి ఫ్యామిలీ సెటిల్ అయినప్పుడు తిరిగి నేను వెళ్తే ఎప్పటికైనా మళ్ళీ నేను సక్సెస్ చేసుకోగలననే కాన్ఫిడెన్స్ నాకుండేది. ఆ ప్రకారమే అనుకోని నేను మళ్ళీ అదే రీ ఎంట్రీకి ఇస్తున్నప్పుడు 'కథ' అనే సినిమా తీసిన డైరెక్టర్‌గా మిమ్మల్ని ఇండస్ట్రీ గుర్తించిందా అండి? అస్సలు ఇప్పుడు గుర్తిస్తుంది సార్. అవునా? ఇప్పుడు గుర్తిస్తుంది. హ్మ్. 'ఈషా' అన్న ట్రైలరు, టీజరు బయటికి వచ్చిన తర్వాత హ్మ్. ఇప్పుడు 'కథ' అనే డైరెక్టర్‌గా గుర్తిస్తుంది. హ్మ్. నేను అనుకోవడం సార్, మనకు టైం బావుందనుకోండి సార్, అన్నీ మంచి జరుగుతాయి. మన టైం బాలేదనుకోండి, ఇతనా కథ డైరెక్టరా అంటారు. హుహు. అదే మన టైం బావుందనుకోండి, ఏంటి కథ డైరెక్టరా అంటారు. అది అన్నీ కూడా నేను అనుకోవడం, మరి టైం సార్, భగవంతుడు అలా ఇస్తాడు. హ్మ్. ఒకప్పుడు ఇదే కథ డైరెక్టర్ అన్నప్పుడు ఏం లేదు. ఇప్పుడు కథ డైరెక్టర్‌ని ఎక్కడ చూసినా, అంటే కథను గౌరవించే వాళ్ళు నా చుట్టూ ఇప్పుడు ఏర్పడ్డారు. హ్మ్. ఒకప్పుడు కథ సినిమా గురించి దాని వాల్యూ తెలియని వాళ్ళు నా చుట్టూ ఉండేవాళ్ళేమో బహుశా. హ్మ్. హ్మ్. ఇప్పుడు కథ అన్న సినిమా గురించి తెలిసి దాన్ని రెస్పెక్ట్ చేసే వాళ్ళు నా చుట్టూ రావడం వల్ల మళ్ళీ ఒక పాజిటివిటీ అనేది 'కథ' అనేది వచ్చింది. మీ మొదటి సినిమా అవును సార్. డైరెక్టర్‌గా డెబ్యూ అవును. అది. అవును. ఆ సినిమా మిమ్మల్ని పూర్తి స్థాయిలో సంతృప్తినిచ్చిందంటారా? థాట్ ఉంటాయి సార్ అవి. ఇంకా హ్మ్. దాన్ని మనం హ్మ్. ఇప్పుడు ఎందుకంటే డెఫినెట్‌గా కాకపోతే ఇంకా ఆ రోజుల్లో 'కథ' అనే సినిమాని ఎందుకు అంత మెన్షన్ చేస్తున్నానంటే, హ్మ్. 'జెనీలియా' సూపర్ ఫామ్‌లో అవును. 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 ఉన్నప్పుడు తీసిన సినిమా అది. దానికి మంచి పబ్లిసిటీ చేసుకున్నారు ఆ రోజుల్లో. అవును. రెండోదేంటంటే 'గుణం గంగరాజు' గారు అంత ఈజీగా ఒక కథని ఒప్పుకొని సెట్స్ మీదకి తీసుకెళ్ళే రకం కాదాయన. అవును. ఆయన స్వతహాగా ఒక మంచి రైటరు. ఇన్ని జరిగినాయి కాబట్టి ఖచ్చితంగా కథ మీద ఖచ్చితంగా ఆడియన్ ఒక దృష్టి పెట్టుంటాడు. హ్మ్. సో, ఇంత ప్రత్యేకమైన కథ గాబట్టి మిమ్మల్ని మళ్ళీ ఆ రోజుల్లోకి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అవును. లేదు సార్, అది యాక్చువల్‌గా కూడా చాలా మంచి కథ. అదే అంటున్నాను. జెనీలియా గారు కావచ్చు, ప్రకాష్ రాజ్ గారు కూడా చాలా ఇష్టపడి చేసిన ఫిల్మ్ అది. హ్మ్. అలాగే ఇప్పుడు ఈ సినిమాలో చేస్తున్న 'త్రిగుణ్' కూడా ఆ టైంలో ప్రకాష్ రాజ్ గారే నాకు రికమెండ్ చేశారు. హ్మ్.
అంతెందుకు ఆ టైంలో ప్రకాష్ రాజ్ గారు కథ విన్న తర్వాత యాక్చువల్గా దాన్ని తమిళ్లో చేయాలని కూడా ఆయన అనుకున్నారు. సార్ స్టోరీ వైజ్ మంచి స్టోరీ సార్ అది. బట్ చాలా ఫ్యాక్టర్స్ ఆ టైంలో ఆ సినిమా రిలీజ్ టైం అవ్వచ్చు, అప్పుడు స్టేట్ డివిజన్ అనే కాన్ఫ్లిక్ట్ విపరీతంగా జరుగుతూ ఉంది ఆంధ్ర తెలంగాణ. థియేటర్స్ రన్ అయ్యేవి కాదు, గొడవలు, కొన్ని థియేటర్స్ మీద దాడులు జరిగేవి. ఆ టైం అనమాట పీక్స్. అందువల్ల ఆ సినిమా అంతగా నేను అనుకున్నట్లు థియేటర్స్లో రన్ అవ్వలేదు సార్. బట్ అది వన్స్ టీవీలోకి వచ్చిన తర్వాత జెమినీలో అది వన్ ఆఫ్ ది టాప్ మూవీస్లో ఒకటిగా నిలబడింది. బట్ నేను మంచి ఫాలోయింగ్ ఉంది సార్. అంటే ఎడ్యుకేటెడ్‌లో గాని, ఆ టైంలో ఉన్న పర్సన్స్‌లో ఆ సినిమా మీద ఒక రెస్పెక్ట్ ఉండేది. ఆ రెస్పెక్ట్ అయితే ఆ సినిమా నాకిచ్చింది. కానీ ఇంకా బాగా రీచ్ అయ్యుండాల్సింది 100% ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రభావం, ఓటీటీల ప్రభావం ఆ రోజుల్లో ఉండుంటే హ్మ్. 'కథ' అనే సినిమా స్థాయి వేరేలా ఉండేదా? ఖచ్చితంగా సార్. హ్మ్. ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే సార్ ఆ టైంలో కథ తీసే టైంకు ఈ థ్రిల్లర్స్ అనేవి వీటికి అంత లేదు సార్. అవును. పక్కా ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఫిల్మ్స్ నడిచే టైం అది. ఒక 'ఆది' అని సినిమా. అంటే మనం ఎక్కడో దీనికి ఉన్న ఫాలోయింగ్ గాని, సార్ అప్పుడు ఒక చిన్న ఊర్లో ఒక ఇంజినీరింగ్ కాలేజ్ కూడా ఉండేది కాదు ఆ టైంలో. ఇప్పుడు ఏమైంది? ఒక చిన్న ఊర్లో ఒక 5 కాలేజీలు, 6 కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు. అంటే ఎడ్యుకేషన్ పెరిగే కొద్దీ సార్ స్టూడెంట్స్ పెరుగుతున్నారు. అవేర్‌నెస్ పెరుగుతుంది. సినిమాల పట్ల వాళ్ళకున్న విజన్ మారుతుంది. అప్పుడు అవన్నీ లేవు. ఎక్కడో చాలా కొద్ది మంది ఉండేవాళ్ళనమాట. దానివల్ల రీచబిలిటీ తగ్గింది. ఇప్పుడైతే 100% దాని ఇది వేరే ఉంటుంది సార్. హ్మ్. ఖచ్చితంగా. తర్వాత మీరు ఒక్కడినే తీసినప్పుడు కూడా హ్మ్. 'నారా రోహిత్' అప్పుడు మంచి ఫామ్‌లో అవునవునవును. ఉన్న హీరో అప్పుడు. అవునవును. 'నిత్య మేనన్' మంచి సినిమా. అసలు 'నిత్య మేనన్‌తో' కథ ఒప్పించుకొని ఓకే అవును. చేయించుకోవడమే చాలా పెద్ద విషయం ఆ అవును. రోజుల్లో. అప్పుడు కూడా ఆ క్రేజీ కాంబినేషనే పట్టుకోగలిగారు. ఖచ్చితంగా సార్. హ్మ్. అది కూడా చాలా మంచి కాన్సెప్ట్ సార్. అదే హ్మ్. అంటున్నాను. నేను హ్మ్. అనుకున్న కాన్సెప్ట్‌లు ఏవి అదే సార్. అంటే ఎలా ఉంటుందంటే కంప్లీట్‌గా స్క్రీన్ మీదకి రావడానికి సార్ చాలా ఫ్యాక్టర్స్ హెల్ప్ అవ్వాలి. హ్మ్. అవి హెల్ప్ అవ్వనప్పుడు హ్మ్. మనం ఎంత పోరాడినా కూడా ఏం జరగదు. హ్మ్. దాని రీజన్స్ నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే చాలా రీజన్స్ ఉంటాయి. అన్ని రీజన్స్‌ను దాటుకొని అవుట్‌పుట్ తీసుకోవాల్సింది డైరెక్టరే. ఆ టైంలో అది నేను చేసుకోలేకపోయాను. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు సార్. ఇప్పుడు నేను ఏమనుకున్నానో ఖచ్చితంగా 100% ఇప్పుడు ఈ సినిమాలో బయటకొస్తుంది. ఈ కమ్‌బ్యాక్‌లో హారర్ సినిమాని ఎందుకు పట్టుకోవాల్సొచ్చింది? అదేం లేదు సార్. అది ఒక ఆ పాయింట్ ఎక్సైట్ చేసింది సార్. హ్మ్. కంపల్సరీ హర్రర్ అని కూడా అనుకోలేదు నేను. హ్మ్. మీరు హర్రర్ కాదు, మీరు ఈ మూవీ చూస్తే హర్రర్‌ని మించి ఒక చిన్న ఎమోషన్ ఉంటుంది సార్. అంటే జనరల్లీ హారర్ మూవీస్‌లో ఎమోషన్ అనేది వెరీ రేర్‌గా దొరుకుతుంటుంది. దీంట్లో అది బ్లెండ్ అయింది. ఇప్పుడు జస్ట్ లైక్ మనం అదే చూసింటాం ఇప్పుడు ఈ మధ్య కాలం ఒకప్పుడు మనం కూడా చూడండి 'ఎగ్జార్సిస్ట్' అని ఒక ఫిల్మ్ వచ్చింది. దాదాపు కాంటెంపరరీగా ఒక 5, 6 ఇయర్స్ టైంలో 'ఈవిల్ డెడ్' అనే ఫిల్మ్ వచ్చింది. అవును. 2 గొప్ప సినిమాలే. కానీ 'ఎగ్జార్సిస్ట్‌లో' హారర్ అయినా కూడా దాని బ్యాక్‌గ్రౌండ్ అంతా ఏంటి ఒక మదర్ స్ట్రగుల్ ఉంటుంది. తన అవును. కూతురును అవును. బతికించుకోవాలనేటువంటి ఒక డ్రామా ఉంటుంది. 'ఈవిల్ డెడ్‌లో' డ్రామా ఉండదు. కాబట్టి కానీ 2 గ్రేట్ ఫిల్మ్సే. ఈ సినిమా ఏంటంటే ఒక 'ఎగ్జార్సిస్ట్' లాగానో ఇంకొకటి అంటే ఒక చిన్న డ్రామా ఇందులో ఉంటుంది సార్. అది మెయిన్. ఇప్పుడు హారర్ సినిమా అనేది ఒక తరహా సినిమా చూసి మనం వచ్చినోళ్ళం సరే. హ్మ్. తర్వాత హారర్ ఏమైపోయిందంటే ఇదివరకు హారర్ అనేది కేవలం భయపెట్టడానికి మాత్రం తీసేవాళ్ళు. అవును. తర్వాత హారర్ ఏమైపోయిందంటే అందులో కామెడీ మిక్స్ చేసి హ్మ్. దాన్ని ఒక మిక్స్డ్ వెజిటబుల్ కర్రీలా మార్చడం హ్మ్. ప్రయత్నం చేస్తారు. హ్మ్. అంటే ట్రూ హారర్ సినిమా చూడడం అనేది ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది. హ్మ్. ఈ ట్రెండ్‌ని 'ఈషా' అనే సినిమా ఏమాత్రం భిన్నంగా ఉండబోతుంది? అంటే ట్రూ హర్రర్ ఫిల్మ్‌ను చూడడం తగ్గిపోయిందంటే నాకు తెలిసి ట్రూ హర్రర్ ఫిల్మ్స్ ఎక్కడొచ్చాయి సార్. తెలుగులో అదే రావడం తగ్గిపోయింది అంటున్నా. అంటే తీయడం తగ్గిందంటాను. హ్మ్. రావడం కాదు. హ్మ్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సార్ మనకు ఇండస్ట్రీలో ఎప్పుడూ ఒక డిబేట్ ఉంటుంది. వాళ్ళు చూడట్లేదు కాబట్టి మేము తీయట్లేదు అంటారు. లేదు వాళ్ళు తీయట్లేదు కాబట్టి మేము చూడట్లేదు అంటున్నారు ఆడియన్స్. సార్ ట్రూ హర్రర్ ఫిల్మ్ అనేది ఖచ్చితంగా చూస్తారు సార్. కంపల్సరీ కాదు కామెడీ. కానీ కామెడీ యాడ్ అవ్వడం వలన స్పాన్ పెరుగుతుంది సార్ 100%. సినిమాకి అదైతే ఎప్పుడు కూడా మంచిదే అది. కానీ కొన్ని కాన్సెప్ట్స్‌కు కుదరదు సార్ అది. మనం చూసాం ఇప్పుడు 'నయనతార' ఎందుకు మొన్న వచ్చిన 'డై సిరాయ్' తీసుకోండి. పెద్ద హిట్ అయింది. అదే 'ప్రణవ్ మోహన్ లాల్' అవును. గారిది. అది కంప్లీట్ సీరియస్ ఫిల్మ్ అది. హ్మ్. కానీ దాదాపు ఒక 70 క్రోర్స్ వరకు అది కలెక్ట్ చేసిన ఫిల్మ్. అలాగే ఇప్పుడు కొన్ని మూవీస్ మనం ఫారిన్ మూవీస్ చూస్తుంటాం. నేను చెప్పిన మనకి 'ఎగ్జూమా' అనే ఒక ఫిల్మ్ వచ్చింది. జస్ట్ అవును. లాస్ట్ ఇయర్. దాదాపు 10 వీక్స్ రన్ అయింది హ్మ్. డిఫరెంట్ సిటీలో. రన్ అవుతున్నాయి సార్. ఇప్పుడు యూత్ చూస్తున్నారు సీరియస్ ఫిల్మ్. అంటే సీరియసా, హర్రర్ అని కాదు సార్. అది ఆర్గానిక్‌గా ఆ కథ ఏం కోరుకుంటుందో అది ఇస్తే బెటర్. లేదు దీంట్లో మనకు కంపల్సరీ కొంతమంది ఆడియన్స్‌కి ఒక సాంగ్ కావాలి, ఒక ఐటెమ్ సాంగ్ లేదా కామెడీ పెట్టాలి అని గనక బ్లెండ్ చేయాలని ట్రై చేస్తే బలవంతంగా అది స్పాయిల్ అవుతుందని నా ఫీలింగ్ సార్. మీరు అందులో బ్లెండ్ చేయడానికి ఏమైనా ప్రయత్నించారా? లేదంటే కథలో అవి వచ్చి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా ఈ కథలో? అసలు ఛాన్స్ లేదు సార్. హ్మ్. కామెడీ అన్న ఫ్యాక్టరీ మీకు ఎందులో ఉండదు. కంప్లీట్ ఒక ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. ఒక డార్క్ వరల్డ్ ఉంటుంది అంతే.
నాకు తెలిసి మనిషి ఎంటర్టైన్ అవ్వడానికి కామెడీ అనేది ఒక్కటే అని అనుకుంటాం సార్. భయం కూడా ఎంటర్టైన్మెంట్. ఒక డ్రామా ఎంటర్టైన్మెంటే, ఒక యాక్షన్ ఎంటర్టైన్మెంటే. కంపల్సరీ మళ్ళీ దాంట్లో కామెడీనే కలిస్తేనే ఎంటర్టైన్ అవుతారు అన్నదైతే నేను బిలీవ్ చేయను సార్. కాబట్టి ఇందులో ఉన్న ఎగ్జైట్మెంటే ఎంటర్టైన్ చేస్తుంది అనేది నా ఫీలింగ్. ప్యూర్ హర్రర్ సార్, ఇది రస్టిక్ గా ఉంటుంది. మీ కాస్టింగ్ కూడా ఏ ప్రాతిపదికన జరిగింది సార్ ఈ కాస్టింగ్? త్రిగుణ్ మీ ఫస్ట్ సినిమా చేశారు కాబట్టి దీనిలో తీసుకొచ్చారా? అలాంటిది ఏమైనా జరిగిందా? లేదు లేదు. యాక్చువల్గా ఈ సినిమాలో త్రిగుణ్ లాస్ట్ లో వచ్చింది త్రిగుణే. సినిమా షూటింగ్కి వెళ్ళే అంటే ఆ క్యారెక్టర్ ఎక్కడంక నాకు సెట్ అవ్వలేదు. అంతకుముందు వేరే వాళ్ళని ఎవరిని అనుకున్నాము, అది ఎందుకో సెట్ అవ్వలేదు. బహుశా వీళ్ళు రావాలని రాసుందేమో ఈ సినిమాకి, ఎందుకంటే వీళ్ళంతా చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు సార్. నేను ఒక 3 months ముందు నుండి కూడా చూసుకుంటూ వస్తాను. హెబ్బా అనేది మాత్రం తనను మాత్రం కొద్దిగా అంటే మినిమం ఒక చిన్న ఫేస్ ఉంటే బాగుంటుంది అనేది ప్రొడక్షన్ హౌస్ నుంచి అనుకున్నాము. దానివల్ల ఫస్ట్ హెబ్బాకి వచ్చింది. ఆ తర్వాత సిరి లక్కీలే, ఎందుకంటే నేను అనుకుంటున్న ఒక క్యారెక్టర్ మన ఇంట్లో అమ్మాయి లాగా ఉండాలి, తెలుగు అమ్మాయి లాగా ఉండాలి. అందువల్ల అన్ఎక్స్పెక్టెడ్గా సిరి ఎంటర్ అయ్యి. ఓకే. అలాగే అఖిల్ రాజ్ అప్పటికి ఏం లేదు, ఎక్కడో షార్ట్ ఫిల్మ్లో చూశాను, బాగా అనిపించాడు ఆ క్యారెక్టర్కి. అక్కడ మూవీలో మీకు చూస్తే తెలుస్తుంది ఎందుకని. అలాగనే లాస్ట్లో త్రిగుణ్ యాడ్ అయ్యాడు. కానీ అఖిల్కి ఈ మధ్య మంచి హిట్ కూడా వచ్చింది. ఆ సినిమాతో కొంచెం జనంలోకి రాగలిగాడు. అది మీకు ఏమైనా సినిమాకి ప్లస్ అయ్యే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా సార్. మన మూవీలో చేసిన వాళ్ళ నుంచి ఒక పాజిటివ్, నేను అది చాలా పాజిటివ్ సైన్ అనుకుంటాను. అవును. మేము అనుకునేప్పటికీ లేదు, కానీ మన సినిమా నుంచి ఈ సినిమాకి చూడండి సార్, అఖిల్ యాడ్ అయ్యాడు, ఆయన ప్లస్ అయింది. అలాగే వాసు గారు యాడ్ అయ్యారు, వంశీ గారు యాడ్ అయ్యారు, వీళ్ళంతా ప్లస్. ఫస్ట్ ఈ ప్రొడక్షన్ ఎలా స్టార్ట్ అయింది సార్? వాసు వంశీ గారి దగ్గర నుంచి మొదలైందా? లేదు సార్, లేదు. ఫస్ట్ దామోదర్ ప్రసాద్ గారు సార్. ఫస్ట్ నుండి కూడా నాకు ఆయన ఒక బ్రదర్ లాగా అనమాట దామోదర్ ప్రసాద్. ఫస్ట్ యాక్చువల్ కథ ఆయనకే చెప్పినాను, వెళ్దామని ఒక ఐడియాలో ఉన్నాము. ఈలోపు మా ఫ్రెండ్ వెంకట్ అనే అబ్బాయి, నా ఫ్రెండ్ అనమాట, తను నాతో ఉండడం వల్ల ఇప్పుడైతే దాము గారు మనకు సపోర్ట్ ఉన్నారు, ఒక ధైర్యం అనిపించింది నాకు. ఒక ఇండస్ట్రీలో ఒక వ్యక్తి ఉంటే మనకు బిజినెస్ కావచ్చు, రేపు ఏదైనా బాగుంటుందనే ఉద్దేశంతో అప్పుడు మేము అప్రోచ్ అయ్యాం సార్. ఎలా మేము అనుకున్న తర్వాత దాము గారితో కలిసి మేము జర్నీ స్టార్ట్ చేశాం. ఫస్ట్ దాము గారు ఉన్నారని ఒక ధైర్యంతోనే మేము మొదలుపెట్టాం. దాము గారిని కథతో ఒప్పించడం కూడా చాలా కష్టం, ఎందుకంటే ఆయన ప్రొడక్షన్ చాలా దూరంగా ఉన్నారు. ఆయన చాలా సీనియర్ ప్రొడ్యూసర్, సిన్సియర్ గా వర్క్ చేస్తారు. అంత ఈజీగా ఆయన ప్రొడక్షన్ కి ఒప్పుకునే రకం కాదు. ఏంటి ఆయన్ని అంతగా కన్విన్స్ చేసిన విషయాలు ఏమన్నా? సినిమా చూడండి సార్, ఖచ్చితంగా అదే చెప్తాను సార్. ఈ సినిమాలో ఉన్న నిజాయితీ, ఆ సినిమా పాయింట్లో ఉన్నటువంటి జెన్యూనిటీ సార్. అంటే ఒక చిన్న ఒక ఎమోషన్ ఉంటుంది. జనరలీ హారర్ మూవీస్లో తగలనటువంటి ఒక ఎమోషన్. మీకు లాస్ట్ ఒక 15 minutes మీకు మూవీలో మీరు ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న కుదుపుకు అయితే గురి అవుతారు. ఆ ఎమోషన్ అదే కీ అనమాట. అదే ఆయన్ను కూడా ఇది చేసింది సార్. ఇప్పుడు మన అభిరుచి వేరు, సినిమా వేరు సార్. దయ్యాలని నమ్ముతారా దయ్యం సినిమాలు తీసిన వాళ్ళంటే? కాకపోవచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరిలోనూ భయం అనే ఎలిమెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దయ్యాన్ని నమ్మిన వాళ్ళకి ఉంటుంది, నమ్మని వాళ్ళకి కూడా ఉంటుంది. మీ జీవితంలో మీ ఇన్నేళ్ళ మీ ప్రయాణంలో మిమ్మల్ని భయపెట్టిన విషయాలు ఏమైనా జరిగాయా? నన్ను భయపెట్టిన విషయాలు జరిగాయి సార్. అది ఎందుకు జరిగిందో ఏమో తెలియదు. నేను దాదాపు 10th క్లాస్లో, 10th ఇంటర్ అనుకుంటాను, మా పక్కింట్లో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు. వాళ్ళ ఇంట్లో పెద్ద ఆయన, ముసలాయన అనమాట. ఆయనకేదో ఆ రోజు సీరియస్గా ఉండింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా బయటికి వెళ్ళినారు. సడన్గా ఆయనకి ఏదో ట్యాబ్లెట్స్ ఏదో అవసరమైతే నేను తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఆయన నా ఒళ్ళోనే పడుకొని అది ట్యాబ్లెట్స్ వాటర్ తాపిస్తుంటే నా ఒళ్ళోనే చనిపోయాడు. అది అన్ఎక్స్పెక్టెడ్. తర్వాత ఎందుకో తెలియదు సార్, నన్ను కొంతకాలం పాటు, అంటే ఆయన కనిపించాడా కనిపించలేదా అనేది కూడా నాకు తెలియదు, కానీ విపరీతమైన భయం వేసేది నాకు. పడుకుంటే ఆయన పక్కన ఉన్నట్లు కనిపించట్లేదు, కానీ సైకలాజికలీ నైట్ అయిందంటే దాదాపు ఒక 1 year పాటు నేను ఒక విపరీతమైన భయానికి అయితే లోనయ్యాను. అంటే అదే చెప్తున్నా, అది ఒక మానసిక స్థితి, అది నా మానసిక స్థితి ఏంటనేది తెలియదు. ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏదో ఒకటి ఎవరికొకరికి తగిలి ఉంటాయి సార్. ఈ జర్నీ చేసే క్రమంలో, ఏదైతే ఈ విషయాన్ని సినిమా జర్నీ చేసే క్రమంలో కొంతమంది ఈ టీంలోనూ కొంతమంది తమ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకునే అవకాశం ఉంది కదా, ఎవరి ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని బాగా షాక్కి గురి చేస్తుంది? లేదు సార్, నాకు వీళ్ళతో ఆ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకునే టైం కూడా ఇప్పుడు దొరుకుతుంది తప్ప ఆ టైంలో అసలు టైం లేదు. ఎందుకంటే మేము చాలా షార్ట్ స్పాన్లో మూవీ చేయాల్సి వచ్చింది. 25 daysలో మేము షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశాం. ఏ బడ్జెట్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయండి? ఖచ్చితంగా, అంటే వాళ్ళు పెట్టిన లిమిట్స్ కాదు సార్, నేను పెట్టుకున్నాను. ఈ కథకు, ఈ కాస్టింగ్ మీద ఈ లిమిట్లోనే చేయాలి అన్నది ఒక ఛాలెంజింగ్గా తీసుకొని చేసిన ఫిల్మ్ అన్నమాట. కావాలంటే మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్లో బాగా మేము వర్క్ చేసాం నీట్గా. కొద్దిగా అందులో ఒక 5 lakhs 10 lakhs పోస్ట్ ప్రొడక్షన్లో పెరిగిండొచ్చు, డిఐ అవ్వచ్చు, మిక్సింగ్ అవ్వచ్చు, ఎడిటింగ్ వైజ్ అవ్వచ్చు, కానీ షూటింగ్ డేస్ మాత్రం చాలా బ్యాలెన్సింగ్గా చేసాం.
సార్ హర్రర్ సినిమా అంటే జనాలు ఒక రకమైన అభిప్రాయానికి వచ్చేసారు సార్. ఒక సౌండ్ ఎఫెక్ట్స్‌తో భయపెట్టడం, హ్మ్. లేదంటే చీకట్లోంచి ఒక రూపం ఏదో వచ్చి సడెన్‌గా మాయమైపోవడం, ఇలాంటివి ఎఫెక్ట్‌లతో భయపెట్టడం, ఇలాంటివి చూసి జనం విసిగిపోయారు. హ్మ్. మీ సినిమా అందుకేమైనా భిన్నంగా ఉంటుందా? 100% సార్. ఖచ్చితంగా భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో ఎమోషనే వేరుగా ఉంది. ఇది కంప్లీట్‌గా ఒక ఎమోషన్ మీద చేయబడ్డటువంటి ఫిల్మ్ ఇది. మీరన్నట్లు భయపెట్టాలి అంటే కొన్ని సినిమా పరంగా జనాలు థియేటర్‌కి వస్తారు కాబట్టి సార్ భయపెట్టాలి. కానీ అది అక్కడ అవసరమా లేదా అన్నదే చెక్ చేయాలి మనం. అంతకు మించి చీప్ టెక్నిక్స్ ఏదో ప్లే చేసి భయపెట్టడం కోసం అయితే చేయలేదు. కానీ భయపడే సిట్యుయేషన్స్ మాత్రం చాలా ఉంటాయి. చాలా అంటే స్ట్రాంగ్‌గా ఉంటాయన్నమాట అది. మీరు బాగా ఇష్టపడే హారర్ సినిమాలు ఏంటి సార్? సార్ చాలా ఉన్నాయి. అదే చెప్పాను కదా! 'ఎగ్జూమా' ఈ మధ్య కాలంలో నాకు. అలాగే థాయ్ ఫిల్మ్ 'ద మీడియం' అది నన్ను చాలా దీనికి తీసుకెళ్ళిపోయింది. అలాగే 'టాక్ టు మీ', 'స్మైల్', 'నయనతార' మూవీ, అదే మన 'మయూరి' ఫిల్మ్ కావచ్చు. అవును. 'పారానార్మల్ యాక్టివిటీ' ఇవి నా లైఫ్ మీద చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఒకప్పుడు 'ఎగ్జార్సిస్ట్' ఒంటరిగా చూడడానికి ఇష్టపడతారా హారర్ సినిమాలు? ఒంటరిగా చూస్తేనే మంచిది సార్. ఆ హర్రర్ థ్రిల్ అని కాదు సార్. ఏ మూవీ అయినా మనం ఈ ఫీల్‌లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్ లేకుండా చూస్తేనే ఆ ఎమోషన్ కనెక్ట్ అవుతుందేమో అని మన ఫీలింగ్. ఇదివరకు హర్రర్ సినిమాలకి పెద్దగా మార్కెట్ బడ్జెట్లు ఏమి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు హర్రర్ సినిమా తన మార్కెట్ స్థాయిని పెంచుకుంటూ వెళ్తుంది. అవును. పెద్ద హీరోలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ ఈ ఈ ట్రెండ్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక డైరెక్టర్‌గా, ఒక రైటర్‌గా మీకు? మంచిదే కదా సార్. మంచిదే. ఒకప్పుడు చూడండి సార్ కంప్లీట్ ఒక మాసివ్ యాక్షన్ ఫిల్మ్స్ రన్ అయ్యేవి. అవి ఇప్పుడు తగ్గాయి. అంటే టైంలో ఏ మార్పులు వస్తాయనేది మనకు తెలీదు సార్. ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటాయి. సార్ హర్రర్ అంటే ఒకప్పుడు కూడా ఉన్నాయి సార్. హర్రర్ ఫిల్మ్స్ ఒకప్పుడు పర్టిక్యులర్ హర్రర్ కాకపోయినా 'అన్వేషణ' లాంటి ఫిల్మ్ ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ అవును. చేసింది అవును. కదా! ఆ టైంలో మనకు. హ్మ్. అలాగే ఒకప్పుడు కన్నడ నుంచి కూడా 'గాయత్రి' అన్న ఒక ఫిల్మ్ వచ్చింది. హ్మ్. అది ఒకప్పుడు ఎక్స్ట్రార్డినరీ హిట్ అయింది. హ్మ్. అలా చూసినప్పుడు భయపడిపోయారన్నమాట. అలాగే వచ్చాయి సార్ చాలా. 'చంద్రముఖి' హర్రర్ అనుకోవచ్చు. ఒక స్టార్‌తో హర్రర్ చేయొచ్చని నిరూపించిన ఫిల్మ్ కాదు సార్. అవును. జనరల్లీ కానీ అప్పటి నుంచే మారిపోయింది. సినారియో మారిపోయింది. హ్మ్. ఒక స్టార్ వచ్చి హర్రర్ సినిమాలో కనిపిస్తే, థ్రిల్లర్ సినిమాలో కనిపిస్తే ఫ్యాన్ పెరుగుతుంది. అవును. ఖచ్చితంగా. మీరు 'స్త్రీ' చూడండి ఈరోజు ఎంత పెద్ద హిట్ అయింది ఇండియాలో. హ్మ్. లేదు సార్ హర్రర్‌కి ఎప్పుడూ ఉండేది. ఇప్పుడు కొంచెం అవేర్‌నెస్ జనాలు పెరిగాక ఎంటర్‌టైన్ అవుతాను. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంటర్‌టైన్ చేయడం కష్టం వీళ్ళని. ఎఫెక్ట్స్ కోసం కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది కదా! ఖచ్చితంగా. ఇదివరకు హర్రర్ సినిమా అనేది తొందరగా చుట్టేయొచ్చు, తక్కువ క్వాలిటీలో తీసేయొచ్చు అని అని అనిపించేది. కానీ ఇప్పుడు అలా చేస్తే లేదు, కుదరదు. లేదు. విజువల్‌గా మీరు ఏదో వండర్ చూపించాల్సిందే స్క్రీన్ మీద. ఖచ్చితంగా. ఆ వరల్డ్ బిల్డ్ చేయాల్సిందే సార్. హ్మ్. అందుకే మేము లైటింగ్ వైస్ కావచ్చు, మేము ఎంచుకున్న లొకేషన్స్ అవ్వచ్చు. మీకు ఆ లొకేషన్స్‌లో కూడా డెప్త్ ఉంటుంది. ప్లస్ సౌండ్ ఎడిటింగ్ సార్. ఎడిటింగ్ కరెక్ట్‌గా కుదిరితేనే అక్కడ ఏం సౌండ్ ఎంత లెంగ్త్‌లో ఆ ఎఫెక్ట్ వస్తా ఉంది. ప్లస్ ఇక్కడ సౌండ్ ఎఫెక్టా రికార్డింగ్‌తో మనం ఇంపాక్ట్ క్రియేట్ చేయగలం. ఎందుకంటే కొన్ని రికార్డింగ్ చేయడానికి కూడా అవును. లేనంత షార్ట్‌గా ఉంటాయి కొన్ని. అవును. అక్కడ మనం వాడాల్సినటువంటి ఏ ఎఫెక్ట్ వాడితే మనకు ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనం భయాన్ని క్రియేట్ చేయగలము. ఈ థింగ్స్ అన్నీ మనం వర్క్ చేసుకున్న తర్వాతనే ఫుల్ ఫ్లెడ్జ్‌గా టీమ్ అంతా కూర్చొని చేశాం. ఇప్పుడు ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉన్నారు మీకు. హ్మ్. దాము గారు, బన్నీ వాసు గారు, హ్మ్. వంశీ గారు. ముగ్గురు ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్. మీకిచ్చిన ఫ్రీడమ్ ఎంత సార్ ఈ ముగ్గురు? 100% చాలా. కెమెరా కోసం చెప్తున్నారా నిజంగానే? నిజంగా సార్. నేను ఎందుకంటే సార్ నేను ఒకటి చెప్పాను కదా సార్. ఇక్కడ నా లైఫ్ కన్నా వేరే ఏం లేదు సార్ నాకు. నేను చేసింది, నేను నమ్మింది దెబ్బతింటుందని తెలిసినప్పుడు నేను అసలు దాన్ని యాక్సెప్ట్ చేయను సార్. ఎందుకంటే మన సినిమా బాగుంది కాబట్టే కదా ఇంతమంది జాయిన్ అయ్యారు. అవును. బాగుంది అని వాళ్ళు అనుకున్న తర్వాత వాళ్ళు ఎందుకు స్పాయిల్ చేస్తారు సినిమాని? నాకు తెలిసి వాసు గారు, వంశీ గారు అండ్ దాము గారు అంటే స్టార్టింగ్ నుంచి నాతో ఉన్నారు కాబట్టి కథ అన్నీ బాగున్నాయి సార్. నాకు చిన్న భయం ఉండేది. వాసు గారు, వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతారేమో, చేస్తారేమో. సార్ వాళ్ళు జెన్యూన్‌గా చెప్తున్నాను ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల ఒక 80%లో ఉన్న ఫిల్మ్ అండి 100%కి రీచ్ అయింది. ఎక్స్ట్రార్డినరీ చాలా మైనర్‌గా అనిపిస్తాయి. ఆ వాసు గారు చెప్పిన థింగ్స్ కానీ, వంశీ గారు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నెక్స్ట్ స్టేజ్‌గా సినిమాను నెక్స్ట్ లెవెల్‌కి అయితే తీసుకెళ్ళాయి చేంజెస్. ముగ్గురు ప్రొడ్యూసర్లు పెట్టుకొని తక్కువ బడ్జెట్‌లో సినిమా చేయడానికి కారణం ఏంటి సార్? ఎందుకంటే వాసు గారు కావాలితే పెట్టగలిగే సార్ సామర్థ్యం వాసు గారు, వంశీ గారు అప్పుడు లేరు కదా! అప్పుడు సినిమా లేరు. కాపీ అయిన తర్వాత వచ్చారు. ఓకే. సినిమా కాపీ అయిన తర్వాతనే వచ్చారు. ప్లస్ ఒకటి ఈ సినిమాకి ఇంతకన్నా చేయకూడదని నా ఫీలింగ్ సార్. రైట్. మనం కూడా బర్డెన్ అవుతుంది సార్ సినిమా. బట్ లక్కీలీ ఏంటంటే భగవంతుడి దయ వలన ఆ బడ్జెట్‌లో ఆ ఎమోషను ప్లస్ కావచ్చు, ఆ మేకింగ్ కావచ్చు, ఆ టీమ్ బాగా వర్క్ చేశారు టీమ్ అంతా. అది ఆహాకి ముందే అమ్మేసినట్టున్నారు? ఇంకా లేదు సార్. ఇంకా లేదా? ఉన్నాయి. అన్ని లైన్‌లో ఉన్నాయి. లైన్‌లో జరుగుతున్నాయి ఉన్నాయి. అన్నమాట. బెస్ట్ దీనికోసం. హ్మ్. బట్ అందరూ లైక్ చేశారు. జీవ్ చూశారు. సన్ నెక్స్ట్‌కి నచ్చింది. ఆహాకు నచ్చింది.
జరుగుతున్నాయి. ఇంకా వాళ్ళు డిసైడ్ చేస్తారు. మనదేం లేదు. దామోదర్ ప్రసాద్ గారు. కానీ ఓటీటీకి అమ్మడం చాలా కష్టం కదా సార్ సినిమా ఈ రోజుల్లో. అవును సార్. కానీ మంది ముందే చూసే ఇష్టపడ్డారు సినిమా. చూసి ఇష్టపడ్డారు. అదే ఏంటి అనేది ఇంకా వాళ్ళు డిసైడ్ కాకపోతే హారర్ సినిమాలకు ఓటీటీలో మంచి ప్లేస్మెంట్ ఉంది. ఉంది సార్. ఉంది. భాషతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ అవును చేస్తారు. అవును అవును. మీ కెరీర్ ఎవరి దగ్గర నేర్చుకున్నారు సార్? కోటి రామకృష్ణ గారి దగ్గర చేశాను సార్. నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సార్. నేను బీటెక్ చేసి నేను బెంగళూరు జాబ్ చేశాను. తర్వాత ఇక్కడ కూడా హెట్రోడ్రగ్స్ లో జాబ్ చేశాను ఇంజనీరింగ్. ఆ ఇంట్రెస్ట్ అనమాట. తర్వాత అలాగా వచ్చేసి లక్లీ కోటి రామకృష్ణ గారి దగ్గర అరుంధతి ఆ ఫిల్మ్స్ వర్క్ చేశాను నేను. నవ్వుతూ బతకాలరా, అరుంధతి ఆ టైంలో. అరుంధతి అంటే పిక్స్ కదా సార్. అరుంధతి సార్ ఖచ్చితంగా. అప్పుడు అసిస్టెంట్ ఖచ్చితంగా తీయాల్సిన సినిమా ఇది. అయితే సార్ ఖచ్చితంగా తీయాల్సిన సినిమా ఇది. కోటి రామకృష్ణ శిష్యుడిగా అంతే సార్. ఆయన అరుంధతి తీస్తాం. ఖచ్చితంగా. ఏంటి సార్ అరుంధతి ఎక్స్పీరియన్స్ ఏంటి? ఏముంటుంది సార్, ఆ సినిమాకు సంబంధించిన ప్రతిదీ ఒక వండరే సార్. అంటే నేను మా గురువు గారి దగ్గర నుంచి నేర్చుకుంది ఏంటి సార్, ఫస్ట్ డ్రామా ఏది ఎంత చెప్పాలి, ఏది చెప్పకూడదు ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవాళ్ళు సార్. అంటే ఇప్పుడు జనరేషన్కి అది సెట్ అవుతుందో లేదో నాకు తెలియదు. రావణాసురుడు సీతను ఎత్తికెళ్ళిపోయే సన్నివేశాన్ని ఎప్పుడూ హైలైట్ చేయకూడదు. రాముడు రావణాసురుడి 10 తలలు నరకడాన్నే హైలైట్ చేయాలి మనము. ఎందుకంటే దానికి జనాలు విజయాలు వేస్తారు సార్. చాలా చిన్నగా ఉంటాయి సార్ ఆయన చెప్పేవి. బట్ మమ్మల్ని అది ప్రభావితం చేశారు. అంటే ఇప్పుడు చెప్పలేము లేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత నెగిటివ్ క్యారెక్టర్స్ని ఎక్కువ జనాలు ఎంటర్టైన్ అవుతున్నారు. అలాగే సినిమాకు సంబంధించి సార్ స్టోరీలో కానీ, డ్రామాలో, ఎమోషన్స్లో కానీ వాళ్ళంతా లెజెండ్స్ కదా సార్. వాళ్ళందరి గురించి అసలు మా అదృష్టం వాళ్ళ పక్కన మేము కూర్చొని విఎఫ్ఎక్స్ కూడా నేర్చుకోవచ్చు ఆయన దగ్గర, ఆయన పక్కన కూర్చొని. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా. అరుంధతికి అనుష్క కన్నా ముందు చాలా మందిని అనుకున్నారు కదా. మమతా మోహన్ దాస్ గారిని అనుకున్నారు సార్. అది ఇంకా మా వరకు కన్నా కూడా అది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మా గురువు గారు వాళ్ళ మధ్య జరిగిన ఎక్కువ ఇది సార్. బట్ ఆయన అరుంధతికి అనుష్క గారు అయితే బాగుంటుంది అన్నది శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. ఎందుకంటే ఆ రాయల్టీ కానీ అమ్మాయిలో ఉన్నాయి. మమతా మోహన్ దాస్ గారి మీద కూడా కొన్ని ఫోటోషూట్స్ చేసి సార్ డైరెక్టర్స్ కూడా ముందు వేరే వాళ్ళు ఉన్నారు, జరిగాయి, అవన్నీ జరిగాయి. అవునవును. అది ఫస్ట్ నుంచి జరిగింది వాళ్ళ మధ్య అమ్మోర్ టైం నుంచి కూడా. త్రూ అవుట్ ఉన్నారా సార్? త్రూ అవుట్ అంటే సార్ మేము టీమ్స్ ఉండేవి. మాకు 3 టీమ్స్ అనమాట. మాకు ఒక్కొక్క టీం ఒక్కొక్క సినిమాకి వర్క్ చేసేవాళ్ళం అనమాట. అరుంధతికి త్రూ అవుట్ ఎవరు లేరు సార్. మా టైంలో కొంతమంది ఉండే. మా కో డైరెక్టర్ కాశీ గారు కొంతకాలం ఉన్నారు. ఈ టైంలో మళ్ళీ ఇంకొక సినిమా స్టార్ట్ అయింది అనుకోండి, కొంత టీం ఇలా వచ్చేది అనమాట. అలా జరిగాయి సినిమాలు. కానీ అప్పట్లో ఒక హీరోయిన్ మీద అన్ని కోట్లు ఖర్చు పెట్టడం అన్నది, అన్ని కోట్లు రాబట్టుకోవడం అన్నది కూడా అదొక పెద్ద సెన్సేషన్. అది ఖచ్చితంగా. ఆయన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి డేర్ సార్. ఆయన ఫిల్మ్ సార్, ఆయన ప్యాషనేట్ సార్. చాలా మంది ప్యాషనేట్ అంటారు కానీ నాకు తెలిసిన దాంట్లో ఆయన ప్యాషనేట్. ఆ సినిమా మీద అంత పెట్టడం అన్నది అసలు ఒక ఊహ కూడా అందదు మనకు. తర్వాత ఎందుకు సార్ ఆయన ప్రొడక్షన్ మానేస్తారు? మీ అనాలిసిస్ ఏంటి? లేదు సార్, ఐడియా లేదు సార్. అంటే ఆయన ఎప్పుడు కూడా సార్ ఒక మంచి కథ ఉంటే ఆయన ఎగ్జైట్ చేయగలిగితే చేయాలనే వ్యక్తులు సార్ వీళ్ళంతా. రెగ్యులర్గా కమర్షియల్గా సినిమాలు చేయాలనుకునే పర్సన్స్ కాదు వాళ్ళు. బహుశా మళ్ళీ ఏ పాయింట్ ఆయన ఇన్స్పైర్ చేయొచ్చు, ఆయన మళ్ళీ రావచ్చు అని. కానీ అలాంటి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ ప్రొడక్షన్కి దూరంగా ఉండడం అన్నది మీలాంటి దర్శకులకి అదొక పెద్ద ఇబ్బందికరమైన పరిణామం. ఖచ్చితంగా ఉంటుంది. గ్రేట్ ఇది కదా సార్. మామూలు ప్రొడ్యూసర్స్ కాదు కదా. ఇంత అమ్మోర్ అయినా, అరుంధతి అయినా, అంజీ కూడా చాలా భారీగా పెట్టారు. ఈ సినిమాకి పనిచేశారు సార్. అరుంధతి తర్వాత ఏం చేశారు మీరు? ఇంకా లేదు సార్. నేను అరుంధతి టైంలోనే నేను బయటకు వచ్చాను. అంతకుముందు ఏం చేశారు? నవ్వుతూ బతకాలా చేశాను. ఓకే. త్రినేత్రం చేశాను. తర్వాత ఈ టైంలో వచ్చేసాను. అరుంధతి టైంకు నేను కంప్లీట్. మీ గురుగారి సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి సార్? ఆహుతి, తలంబ్రాలు, అంకుశం, అమ్మోరు, ఇంకా అరుంధతి ఎలాగో అసలు పీక్స్ సార్. ఆహుతి అయితే నాకు అసలు ఇప్పటికీ అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ సార్. అంకుశం కానీ డ్రామా పండించడంలో ఆయనే సార్. ఖచ్చితంగా సార్. డ్రామా పండించడంలో ఆయన చాలా ఫాస్ట్ గా సినిమాలు చేస్తారు. కోడి రామకృష్ణ గారి శిష్యుడు అంటే ఇండస్ట్రీలో గౌరవం ఉంటది. వాళ్ళకి మంచి అవకాశాలు కూడా వచ్చాయి. అవును. ఇప్పుడు లేదు కదా సార్. ఇప్పుడు అంతా అవుట్డేటెడ్ కింద భావిస్తారనమాట. అవును. ఇప్పుడు ఏంటంటే అంత జనరల్ గా అంతేలే. ఎందుకు కాలం అనేది. అప్పుడు ఆయన వాళ్ళ శిష్యులను ఎలా చూసుకునే వాళ్ళండి? కోటి రామకృష్ణ చాలా బాగా చూసుకుంటారు సార్. ఆయన సార్ ఆయన నోట్ నుంచి విపరీతమైన కోపం, మా మీద ఏదైనా ఎక్కువ కోపం వచ్చింది అనుకోండి సార్, అంటే ఇంకా అది భరించి మనమైతే మామూలు కొట్టేస్తాం. ఆ టైంలో కూడా ఆయన మహా అయితే అనేది ఏంటయ్యా, అంతే 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 ఏంటయ్యా ఇది అంటే చాలు అనమాట. మాకు అది ఇంకా ఒరే అన్న వర్డ్ కూడా రాదు సార్. అసలు అదొక కంపేర్ చేయలేము సార్ ఇప్పుడున్న జనరేషన్స్ను ఆయన వాళ్ళని.
ఆ దాసరి గారు ఆయన. ఇద్దరు 100 సినిమాలు పైనే తీసేశారు. మళ్ళీ అలా 100 సినిమాలు తీసే స్థాయి అంత దగ్గరలో కూడా ఎవరు వెళ్ళరు. వెళ్ళరు సార్, వెళ్ళరు సార్. సార్ వ్యక్తులు కూడా సార్ వాళ్ళు అంటే ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్స్ సార్ వాళ్ళు. ఫ్యామిలీ మమ్మల్ని ఫ్యామిలీ లాగా చూసుకునేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. ఎప్పుడైనా వాళ్ళ ఇంట్లోనే ఉంటాం, మార్నింగ్ షూటింగ్ లేకపోయినా మార్నింగ్ వెళ్ళడం కలవడం ఒక ఫ్యామిలీ లాగే ఉండేది సార్. ఇప్పుడు ఎంతవరకు అలా ఉంటున్నారు అనేది తెలియదు సార్. సినిమాకి రిలేషన్ మారిపోతున్నాయి మారిపోతున్నాయి సార్, మారిపోతున్నాయి. అందుకే ఆ రోజులు వేరు సార్. సాయిబాబా భక్తుడు కదా ఆయన బాగా. అవునవును. ఇంకేంటి సార్ హిందీలో తీస్తున్నారంట కదా అరుంధతి సినిమా, మీ వరకు వచ్చింది అది? న్యూస్ గా వినడమే సార్. మనం కూడా ఇప్పుడు ఆయన గురువుగారు లేనప్పుడు మేము దూరమే కదా సార్. కానీ ఆ మ్యాజిక్ రీక్రియేట్ చేయగలరు అంటారా ఎవరైనా సరే? సార్ ఎప్పుడు కష్టమే. నేనైతే మరి దాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే సార్ చూసేసాం కదా అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది సార్. కొన్ని సినిమాలు సక్సెస్ ఎందుకు అవుతాయంటే అది ప్రెడిక్టబుల్. ఇప్పుడు ఇది కంప్లీట్ ఓపెన్ అయిపోయిన తర్వాత దాన్ని దేంతో మనం పూడ్చగలము ఆ లోటును? స్టోరీ ఓపెన్ అయిన తర్వాత ఎంత మనం మేకింగ్ చేసినా ఎంత చేసినా కూడా ఏది హోల్డ్ చేస్తుంది నాకు ఇప్పటి వరకు తెలియదు సార్. రీమేక్ ఎందుకు అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో అందులో. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు అసలు రీమేక్ లో చూడట్లేదు కదా. అదే కదా సార్, అసలు అవసరం లేదంటున్నారు రీమేక్. మరి కథ అంతా తెలిసిపోయి ఉంటుంది సార్. మనం రీమేక్ చేయడం వల్ల ఏం గెయిన్ అవుతాం అనేది కూడా నాకు అర్థం కావట్లేదు. వన్స్ ఆడియన్స్ అందరికీ కథ తెలుసు, ఎలా హోల్డ్ చేస్తాం సార్? ఏ పాయింట్ మీద హోల్డ్ చేయగలం చెప్పండి సినిమా? ఇంకోటి మేకింగ్ పెంచాలి, సాంగ్స్ మహా అయితే ఇవి తప్పించి, కానీ అవి చాలా సార్. అరుంధతి అంటేనే అనుష్క కదా, మళ్ళీ ఆ క్యారెక్టర్ రీప్లేస్ చేయడమే పెద్ద గగనం. అది ఒకసారి మ్యాజిక్ జరిగిందంటే జరిగిపోయింది అంతే సార్. మణిరత్నం గారు ఏం చెప్పేవాళ్ళు, ఆయన సినిమా ఆయనే చెప్పేవారు కదా, ఒక్కసారి మన ఎమోషన్ మనం తీసేసిన తర్వాత మళ్ళీ దాన్ని వెళ్ళి ఎక్కడైనా సరే వేరే లాంగ్వేజ్ లో రీమేక్ చేయాలంటే ఆయన నా చేత కాదని చెప్తున్నారు. ఆయన చేసిన ఫిల్మ్ని ఆయన రీమేక్ చేయడానికి ఆయన అవ్వట్లేదని చెప్తున్నారు మణిరత్నం గారు. నిజమే సార్, మనం ఒకసారి మనం అనుకున్నది పరిపూర్ణంగా బయటికి ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత సార్ మళ్ళీ వెళ్ళి తీస్తే ఇది ఉండదు సార్. మనకు అటాచ్మెంట్ మిస్ అయిపోతాం. ఏదో తీయాలని తీసినట్లు ఉంటుంది తప్ప ఫస్ట్ టైం తీసినట్లు మనం తీయలేము సార్. ఖచ్చితంగా ఒక చేత్తో రాసిన ఒక లెటర్ కి కార్బన్ కాపీకి ఉన్నంత తేడా ఉంటుంది. 100% మంచి నిజమే సార్. మనసు ఒకసారి దాన్ని తృప్తిగా తీసేసుకున్న తర్వాత సార్ ఇంకా ఇంకేం చేయం, ఆర్టిఫిషియల్ గానే తీస్తాం ఎంత తీసినా. సెకండ్ కొందరు తీయచ్చేమో, ఇప్పుడు చూడండి సందీప్ వంగ గారు తీశారు అర్జున్ రెడ్డి, అది కొందరు హోల్డ్ చేసి అంత ఎమోషన్ తీయగలిగాడంటే మరి అతనిలో ఉన్న స్ట్రెంగ్త్ అది అందరు తీయలేరు సార్. అందరు ఆయనకే సాధ్యమైంది అది. ఖచ్చితంగా ఎంత పెద్ద హిట్ అయిందో అక్కడ డబుల్ హిట్ అయింది. ఖచ్చితంగా సార్, అంతకన్నా ఇంకా బాగా తీయగలిగాడు. అది మాత్రం చాలా గ్రేట్ అది. అవును. మీలాంటి అంటే ఒక జనరేషన్ చూసి వచ్చేసిన డైరెక్టర్లకి సందీప్ రెడ్డి వంగ లాంటి న్యూ జనరేషన్ డైరెక్టర్లను చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? ఏం లేదు సార్, ఎప్పుడు చిన్న పెద్ద అంటే ఈ జనరేషన్లో కూడా సార్ ఎవరైతే ఇన్స్పైర్ చేస్తూ వెళ్తుంటారో వాళ్ళని మనం తీసుకుంటూ వెళ్ళాలి సార్. ఎందుకు ఏ సినిమా అయినా ఎందుకు వర్కౌట్ అవుతుంది ఎమోషన్స్. సందీప్ వంగ అనే డైరెక్టర్ కూడా నాకు బాగా అనిపించింది, ఒక అద్భుతమైన ఎమోషన్స్ని చెప్తున్నారు సార్. దానికి మిగతాది ఏదైనా యాడ్ అవ్వచ్చు. ఆ ఎమోషన్స్ ఫస్ట్ నుంచి చెప్తున్నారు సార్. ఎవరు చెప్పగలుగుతున్నారో, ఇప్పుడు పూర్రామకృష్ణ గారు అంకుశం ఆహుతిలో చెప్పారు, దాసనారాయణ గారు గొప్ప గొప్ప సినిమాలో చెప్పారు. ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఏమైంది సార్ కొంచెం మార్పు అంటే మనకు టెక్నికలీ మార్పు వస్తూ ఉంది అంతే. షార్ట్ కంపోజిషన్స్, లైటింగ్, మ్యూజిక్ మారుతుంది తప్ప ఎమోషన్స్ అనేవి మారట్లేదు అని. బట్ మెలో డ్రామా లా ఉండేది, ఇప్పుడు దాన్ని కొంచెం మనము మాడిఫై చేసి చెప్తున్నాము. కాకపోతే సార్ ఇది వరకు డైరెక్టర్లకి రైటర్లకి ఒక రూల్ బుక్ అనేది ఒకటి ఉండేది సార్. స్క్రీన్ మీద ఈ విషయాలు చెప్పాలి, ఈ విషయాలు చెప్పకూడదు అని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యేవారు. కానీ ఈ జనరేషన్ ఏమంటుంది, స్ట్రైట్ అవే నువ్వు ఏదైనా చెప్పే స్క్రీన్ కి అంటుంది కదా. దాన్ని ఎలా తీసుకుంటాం సార్? ఎందుకంటే మన స్క్రీన్ మీద బూతులు వింటున్నాము, న్యూడిటీ చూస్తున్నాము, ఇంత రక్తం ఎరులే పారుతుంది కదా. ఇదంతా చూపించడానికి అనువైన వస్తువులేనా సరే? సార్ నాకు తెలిసి బూతులు కరెక్ట్ కాదని నా ఫీలింగ్స్, నేను యాక్సెప్ట్ చేయను సార్. ఇప్పుడు నేను చెప్పిన నేమ్స్ అన్నీ కూడా మనం గొప్ప ఫిలిమ్స్ చెప్తున్నాం. ఈ గొప్ప ఫిలిమ్స్ అన్నీ కూడా బూతుల మీద డిపెండ్ అయినవి కాదు సార్. బూతులు లేకుండా కూడా మనం తీయచ్చు. మన దగ్గర మెటీరియల్ లేకపోతే బహుశా మనిషి అనేవాడు తన భయంతోనో తన ఇన్సెక్యూరిటీ ఫీలింగ్తోనో ఆ బూతులను యాడ్ చేసుకొని సినిమా చేస్తారేమో అని నా ఫీలింగ్ సార్. అది మిగతావన్నీ హారర్లో కామెడీ ఉండొచ్చు అంటే నేను దాన్ని అన్నింటినీ గౌరవిస్తాను. కానీ బూతులు సమాజానికి ఇవ్వడం అనేది నా దృష్టిలో కరెక్ట్ కాదు సార్. దానికన్నా చేయకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే అది రేపు మన పిల్లల మీద కూడా ప్రభావం చూపించవచ్చు. కరెక్ట్ కాదు సార్. బూతులను వాడి అదేదో మనం, నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయను. కానీ కొన్ని సినిమాలు అలాంటి సినిమాలే 100 కోట్లు కొట్టేస్తుంటాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. జనరేషన్ మారిపోయింది అన్న భయం వేస్తుందా? సార్ లేదు సార్, నాకు తెలిసి బూతుల వల్ల సినిమా ఆడింది అన్నది అయితే నేను
ఏమో ఒకటో రెండో ఎక్కడో ఉండొచ్చు సార్. అది నేను యాక్సెప్ట్ చేస్తాను. దాని వెనక ఏదో ఉంటుంది సార్. ఇంకో కంటెంట్ ఏదో స్ట్రాంగ్ కంటెంట్ ఉండింటుంది. ఉమ్, అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి సార్. ఇప్పుడు మనం స్లమ్స్‌లో నివసించేవాడు, వాడి మీద ఒక కథ తీసామనుకోండి. ఏదైనా ఒక రగ్గుడుగా ఉన్నది. వాడు పోషక మాట్లాడాడు కదా! ఆ క్యారెక్టర్ అవును. ఉన్నది మాట్లాడాడు. వాడు బూతులు మాట్లాడాల్సిందే సార్. అంటే అది వేరు సార్ అనేది. కానీ మనం ఏదో సినిమాను సేల్ చేసుకోవడానికో, సినిమాని అమ్మడానికో బూతులు చేయడం అనేది కరెక్ట్ కాదండి. 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు డైరెక్షన్లోకి వచ్చారు కదా, ఈ 10 ఏళ్లలో ఎంత మారిపోయింది సరే సినిమా? సెట్కి వచ్చినప్పుడు మీకు ఏమైనా కొత్తగా అనిపించింది? ఏం లేదు సార్. ఉమ్, ఏం లేదు. ఉమ్, సార్ టెక్నాలజీ ఒకటే మారింది సార్. సినిమాని చెప్పే విధానం మారింది. ఒకప్పుడు స్ట్రాంగ్‌గా చెప్పేవాళ్ళం ఎమోషన్స్ ఇవన్నీ కూడాను. అంటే కొద్దిగా మెలో డ్రామా అవ్వచ్చు, కొద్దిగా డ్రామటైజేషన్ ఉండేది. ఇప్పుడు లేదది. అప్పుడు కూడా పాష్‌గా చెప్పిన వాళ్ళు మణిరత్నం లాంటి వాళ్ళు ఉన్నారు కదా! అవును. ఒక టైంలో కోట రామకృష్ణ గారు, దాసరి గారు, రాఘవేంద్ర వాళ్ళ టైంలో మణిరత్నం లాంటి డైరెక్టర్స్ కూడా ఆ టైంలో పాలిష్డ్‌గా చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. దాదాపుగా ఒక టైం అది. అంతే సార్ ఏముండదు. అంటే మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది సార్ చెప్పడానికి కథను. దాన్ని బట్టి అది తీసుకెళ్తుంటుంది. మొత్తానికి ఒక 15 ఏళ్ల కెరీర్లో 2 సినిమాలు తీసి మధ్యలో కనబడకుండా వెళ్ళిపోయారు. ఈ గ్యాప్ ఇంకా కొనసాగుద్దా, లేదంటే త్వరగా ఏమైనా సినిమాలు చేసి కొనసాగదు సార్. ఉమ్, చాలా ఫాస్ట్‌గా ఉంటాయి మూవీస్. ఉమ్, ఎందుకంటే స్క్రిప్ట్స్ కూడా అన్ని బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి. చాలా మంచి స్క్రిప్ట్సే ఉంటాయి మీకు. చాలా హై ఇంటెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ మూవీలో ఎంత ఇంటెన్సిటీ ఉంటుందో నెక్స్ట్ వచ్చే స్క్రిప్ట్స్‌లో కూడా అదే ఇంటెన్సిటీతో చాలా జెన్యూన్ కథలు ఉంటాయి సార్. ఫాస్ట్‌గానే చేస్తాం. ఎవరికైనా చెప్పారు నెక్స్ట్ కథ ఎవరికైనా? చెప్పాను సార్. ఉంది. రెడీగానే ఉంది. ఉమ్. ఇది అయిపోయిన తర్వాత అది కూడా మీ కథ అనే సినిమా ఎప్పుడు గుర్తొస్తుంటుంది. థ్యాంక్ యూ. మధ్యలో గ్యాప్ వచ్చినా సరే ఈ ఈషా అనే సినిమాతో మళ్ళీ మీదైన ముద్ర వేయాలని, మళ్ళీ మీ పేరు కొంచెం గట్టిగా వినపడాలని ఈసారి కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు హెల్ప్ చేసి చిన్న సినిమా కొద్దిగా ఒకటే సార్ మేము అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి సార్ చిన్న సినిమాలకు. వాటిలో ఇప్పుడు మనం ఉంటాం, పేద విద్యార్థులు ఉంటారు, చదువు ఎక్కడో స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని ఉంటారు. వాళ్ళకు ఒక లక్షాధికారి పిల్లాడికి ఇద్దరు కాంపిటీషన్లో పాల్గొంటున్నప్పుడు మనకు కొంచెం అనిపిస్తుంది, వీడికి పేదరికం ఉంది, వీడి దగ్గర ఏం లేదు, వీడికి ఒక 5 మార్కులు ఎక్కువ వేసి బయటికి తీయాలని. నేను ఒకటే రివ్యూయర్స్ను కానీ వాళ్ళని కోరేది సార్, కథ విషయంలో మేము తప్పు చేసామనుకోండి, స్టోరీ విషయంలో మీరు క్షమించద్దు. మేకింగ్లోనో ఇంకోటో టెక్నాలజీలోనో మా దగ్గర పరిమితులు లేనప్పుడు అలా ఒక 5 గ్రేస్ మార్క్స్ మీరు కనుక వేయగలిగితే సార్ మీలాంటి వాళ్ళందరూ చిన్న సినిమాలు బయటకు వస్తాయి సార్. అన్ని సోర్సెస్ ఉండి తప్పు చేశాడు అనుకోండి, క్షమించొద్దండి మీరు. కానీ ఏ సోర్స్ లేకుండా ప్రయత్నం చేస్తుంటాం చూసారా సార్ చిన్న పరిమితుల్లో మేము. నేననే కాదు సార్, మాలాంటి చిన్న సినిమాలు చేసుకునే వాళ్ళు కొద్దిగా మీ వైపు నుంచి ఒక్క మార్కు ఎక్కువైంది సార్, ఒక 2 మార్కులు ఎక్కువైంది సార్. మీరు ఊహించని మార్పు ఒక 5 సంవత్సరాలు వస్తుంది సార్ ఇండస్ట్రీ. ఆ మార్పు ఏదో ఈషాతోనే రావాలని అదే కోరుకుంటున్నాం. సార్, అది మీలాంటి వాళ్ళ సహకారం కావాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. ఒక్కటే అర్థం చేసుకొని తప్పకుండా చిన్న సినిమాలకు హెల్ప్ చేయండి సార్. తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే.